రాష్ట్రం ముంగట పడాలన్నా అన్ని తీర్ల అభివృద్ధి కావాలన్నా సెంటరోలు అన్ని తీర్ల ఆసరా కావాలి. అందుకే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడోసారి ఇప్పుడోసారి ఢిల్లీకి బండి కడుతుంటాడు. ఇగో ఇట్లనే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా మళ్ళోసారి ఢిల్లీకి పోయిండట. మరి ఈసారి ఏమిటికి పోయిండు, ఎవరిని కలిసిండు అనేదంతా మునం పెట్టి అరుచుకున్నద్దాం పర్రి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోయిండు. 2 వద్దులు నడుస్తుంది సారు పారేటనా. ఢిల్లీకి పోయిన పెద్ద సారు రాష్ట్రానికి రావాల్సిన పైసలు, పెండింగ్ ప్రాజెక్టులు, సాగునీళ్లు, తాగునీళ్లు ఇట్లా చాలా ముచ్చట్లే మాట్లాడబోతుండట. 2 వద్దుల పాటు సెంటర్ మంత్రులతోని అన్ని మాట ముచ్చట్లు చేయబోతుండు. మొదలు గాలి మోటార్ల మంత్రి రామ్మోహన్ నాయుడు సారును కలిసిన ముఖ్యమంత్రి సారుకు చెల్లబట్ట కప్పి అలుముకుండు. అటెనక వరంగల్, ఆదిలాబాద్ కాడ కడతామన్న గాలి మోటార్ డిపోల సంగతి ఏమైంది సారు అని సెంటర్ మంత్రిని అడిగిన సీఎం సారు అటెనక గిట్లా మాట్లాడుకొచ్చిండు. స్థానిక సంస్కృతి కాకతీయ డైనాసిటీకి ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు ఉన్నది. కాకతీయ కళాఖండాల గురించి కూడా ప్రపంచంలో గుర్తింపు ఉన్నది. ఈరోజు వరంగల్లో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్కి ఆ కాకతీయ కళాఖండాల రూపురేఖలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతోనే ఆ ఎయిర్పోర్టును నిర్మించాలి, పూర్తి చేయాలని టార్గెట్గా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మరీ ముఖ్యంగా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి సంపూర్ణ సహకారంతో వీటిని పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ 2 ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం చేస్తుంది. అది 2 దిక్కుల గాలి మోటార్ డిపోలు పడితే యువతకు కొలువులు దండిగా దొరుకుతాయి, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా గట్టిగా అవుతుంది అనేది సార్ అంటున్న మాట. అంతేకాదు నెలల 2-3 దమ్ముల ఢిల్లీకి వస్తున్నామంటే ఖచ్చితంగా రాష్ట్రం ముంగడ పడటానికే. అందులో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ కించి రావాల్సిన పైసలు ఇట్లా బొచ్చడి ముచ్చట్లే ఉన్నాయి అని మాట్లాడిండు సీఎం సారు. అట్లనే ఎగస్ పార్టీ వాళ్ళు మాటికి ఢిల్లీకి పోతుంటారు అని అంటుంటారు కదా, గా ముచ్చట మీద సుత సార్ గట్టినే ఇచ్చిండు క్లారిటీ. కొంతమంది గిట్టనోళ్ళు, కొంతమంది సరిపోనోళ్ళు పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు, ఇన్నిసార్లు వెళ్ళిరు, అన్నిసార్లు వెళ్ళిరు అని లెక్కలు చెప్తున్నారు. ఏది వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలను పిలిచి మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వంతో తెచ్చుకోవాల్సిన అనుమతులు గాని, నిధులు గాని, వాటికి సంబంధించిన సమాచారాన్ని అంత ఇచ్చినాం. స్పష్టంగా చెప్పినాం, అభివృద్ధి జరిగేటప్పుడు రాజకీయాలు లేవు. రాజకీయాలు అనేటివి ఎన్నికలు వచ్చినప్పుడు ఉంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, మా ప్రయత్నం మేము చేసుకుంటారు. ఇంటిరా ఎవ్వలెన్ని అన్నా కూడా సెంటర్ వాళ్ళకు రాష్ట్ర వాళ్ళకు సఖ్యత మంచిగుంటేనే రాష్ట్రం ముంగడ పడుతుంది. అందుకే రాష్ట్రం కోసం ఇన్నిసార్లు రావాల్సి వస్తుందని చెప్పుకొచ్చిండు సీఎం సారు. మొత్తానికి కాంగ్రెస్ ఏలుబడిల తెలంగాణను అన్ని తీర్ల ఎగురబెట్టాలని సర్కారు గట్టినే తిప్పల పడుతుర్రు. మరి 2వ రోజు సారు ముచ్చట్లు ఏమేమన్నాయి అటెన్గా చెప్పుకుందాం గానీ ఇప్పటికైతే ఇంతే. సింగరేణి కార్మికుల తిప్పలేందో అరుచుకోవాలి, వాళ్లకు న్యాయం చేయాలి అని చెప్పి పువ్వు పార్టీ వాళ్ళు సింగరేణి భరోసా యాత్ర పేరుతోని ఓ పేరంటం పెట్టుకుర్రు. తెలుసు కదా, సోమవారం నాడు చెప్పుకున్నాం. గా యాత్ర మంగళవారం నాడు ఒడిచిందట. మరి భరోసా యాత్ర పెట్టుకొని పోయిన లీడర్ సాబులు కార్మికులకు ఎసొంటి భరోసా ఇచ్చిర్రు, ఏమో ముచ్చట్లు చెప్పిర్రు, అట్లా అరుచుకున్నద్దాం పారి. తెలంగాణ పువ్వు పార్టీ ఎత్తుకున్న సింగరేణి భరోసా యాత్ర మా జోరుగైంది. కార్మికులతోని మాటా ముచ్చట చేసిన లీడర్ సాబులు వాళ్ళ తిప్పలేందో అరుచుకుర్రు, తష్ప చేస్తామని కూడా హామీ ఇచ్చిరట. అయితే భూపాలపల్లి కాడ బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా గత పాలకులు ఇప్పటి పాలకులు సింగరేణిని ఆగం పట్టించరు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. సంస్థను ముంగడికి తీసుకుపోవాల్సింది పోయి వెనకకు తీసుకుపోయారు, దేశంలో ఎక్కలేని సమస్యలన్నీ సింగరేణిలోనే దాపరమైనాయి అన్నట్లు గరమైండు. అట్లనే సింగరేణిలో సెంటర్ ఉన్నది 49% వాటా ఉంటది. కానీ గత పాలకులు ఎన్నడూ సూత సెంటర్ వాళ్ళకు ఒక మాట చెప్పింది లేదు, ముచ్చట చెప్పింది లేదు, అంత వాళ్ళ ఇష్టరాజ్యమే చేసిరని కన్నెర్ర చేసిండు. నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, నువ్వు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించావా? ఏ నిర్ణయంలోనే సరే 1% 0.01% అయినా కేంద్ర ప్రభుత్వాన్ని సంబంధించాడా అడుగుతున్నాను. ఏ రోజు సంప్రదించలేదు, ఇష్టారాజ్యంగా చేసుకున్నాడు. సింగరేణి అంటే కేసీఆర్ కుటుంబ జేబు సంస్థగా మార్చేశాడు. కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కూతురు ఇష్టారాజ్యంగా ఈ యొక్క సింగరేణిని దోపిడీ చేసిన విషయం వాస్తవం కదా. పాత సర్కారులను గిట్లా అరుచుకున్న సెంటర్ మంత్రి ఇటు అధికార పార్టీలను సుతా గట్టినే సుడిపెట్టిండు. సింగరేణిని మంచిగా నడిపిస్తే బొచ్చాడు ఆమ్దాను, అసొంటిది దాని శత్రువులు చేసి కార్మికుల బతుకులు ఆగం చేసిరు, మీదంగా అప్పుల కోసమని ఉత్తరాలు రాస్తురు, ఇదేం తరీకా అని మాట్లాడుకొచ్చిండు. ప్రభుత్వం గుడ్డుపోయిందా? 1 రూపాయి లేదా? మీకు ఆదాయం వస్తలేదా? అప్పులు తెస్తలేరా?
మీరు వచ్చినటువంటి ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయిండు రేవంత్ రెడ్డి. ఇంకా రోజు మాకు ఉత్తరాలు రాస్తుంటాడు, మాకు అప్పు కావాలి అప్పు కావాలి అప్పు కావాలి, బెదిరిస్తుంటాడు, బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు, అడ్డుకుంటానన్నాడు, తరిమి కొడతానంటాడు డప్పు ఇవ్వకపోతే. మరి నా సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్లు అప్పు తెచ్చైనా ఇవ్వాల్సిన బాధ్యత లేదా? అది ఇప్పటి పాలకులు గత పాలకులు ఇద్దరిద్దరే అన్నట్లు సురుకులు పెట్టిన కిషన్ రెడ్డి సారు 55,000 కోట్లు సింగరేణికి ఇయ్యాలని పూసగుచ్చుండు. అందుకోసం కార్మికులంతా జెండాలతోని కాదు ఎజెండాతోని రావాలంటే వాళ్ళు కూడా సై అన్నారు. అయితే ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న కర్ణాటక అసొంటి రాష్ట్రాలకు బొగ్గు అందియలేకపోతున్నాం, ఒకవేళ ఇచ్చినా సూత అది మంచి బొగ్గు కాదని ఫిర్యాదులు వస్తున్నాయని గరవైండు. దీనికి అంతటికి కారణం పాలకుల లాపర్వనే. ఎంతసేపు కార్మికులకు అన్యాయం చేద్దామని చూసిరే తప్ప వాళ్ళ తిప్పలు ఎన్నడూ పట్టించుకోలే. అందుకే సింగరేణి 10 ఏళ్లు వెనకకు పోయిందని చెప్పుకొచ్చుండు. ఏదేమైనా ప్రధానమంత్రి మోడీ సార్ పుణ్యమాని తాడిచెర్ల 2వ బ్లాకు ఎసొంటి వేలంపాట లేకుంటే పుక్కెట్నే దక్కింది. ఆడ జబర్దస్త్ అయిన బొగ్గేలుతుంది. మొత్తం 1,20 కోట్ల టర్న్ ఓవర్ తోని సింగరేణి మళ్ళా లాభాల వాట పడతని చెప్పుకొచ్చుండు. మరిగా ఇప్పటికన్నా కార్మికుల బతుకులు ముంగడ పడతాయో లేదో చూడాలిగా. నాయకుడంటే జనాల ఆపతి సాపతి అరుచుకోవాలి, వాళ్ళ మంచి షెడ్డలల్లో ఎప్పుడూ భాగం కావాలి. అట్లయితేనే పబ్లిక్లో పతారా. ఇగో ఈ మాటలను పొల్లు పోకుండా నిజం చేస్తుండు ఏపీ మాజీ సీఎం జగన్ సారు. ఎక్కడ జనాలకు ఆపతొచ్చిందని తెలిసినా కూడా నేనున్నా అని పోతుండు, వాళ్ళకు ధైర్యం చెప్తుండు. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానంటే, మంగళవారం నాడు విశాఖపట్నం జాలర్పేటకు పోయిండు ఏపీ మాజీ సీఎం జగన్ సారు. ఈ నడుమ సముద్రంలో పడవ మునిగి 6 మంది పానాలు పోయిన ముచ్చట ఎరుకున్నదే కదా, అవోగా బాధిత కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పిండు. ఏం రందిపడకురి, మీకు మేమున్నాం అని వాళ్ళ నడుమ కూర్చొని మాట ముచ్చట పెట్టిండు. పానాలతోని బయటపడ్డ చిన్న అన్నని అడిగి టక్కర్ ముచ్చట్లన్నీ అడిగి తెలుసుకుండు. అటెనక మైకుల ముంగడికి వచ్చిన జగన్ సారు మొదలు పానాలు పోయినలకు అట్లనే బతికి బయటపడ్డ చిన్న అన్నకు 7 లక్షల రూపాయల సాయం అందిస్తామని చెప్పుకొచ్చిండు. అదైనాక సీదా సర్కార్కే సూటి పెట్టిండు. ఒడ్డుకు పడవ మునిగిపోయిన తావుకు 10 మైళ్ళ దూరమే ఉంది. మునుగుతుందన్న ముచ్చట తెలిసిగిన అధికారులు దబ్బిన అలర్ట్ కాలేదు. ఒకవేళ టైంకు పోయింటే ఇన్ని సావులు అయ్యేటి కావని చెప్పి గర్వమైంది సారు. ఈ ప్రభుత్వంలో ఏమీ రాదు, అది పక్కన పెడితే ఆ 10 లక్షలు ఏదైతే అప్పట్లో గత ప్రభుత్వంలో మేము అనౌన్స్ మేము ఏదైతే ఇంప్లిమెంట్ చేసినామో, మామూలుగా ఏ తప్పు జరగకపోయినా కూడా, ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా కూడా, నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో ఏదైనా దుర్ఘటన జరిగితే ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి. అలాంటిది ఇంత ప్రభుత్వం తప్పు జరిగినప్పుడు, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కేవలము ఆ 10 లక్షల్లోనే 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటాము అని అంటే ఇది కరెక్టేనా, న్యాయమేనా, ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. విశాఖల నేవీ ఉంది, కోస్టల్ గార్డ్ ఉంది, అన్ని తీర్ల ఆదుకునే సవలతులు కూడా ఉన్నాయి. అయినా కూడా లాపర్వ చేసిన అనేది సార్ అంటున్న మాట. 6 ఇండ్లు మునిగినా సుత సర్కారోళ్ళు ఎవ్వరు కూడా ఇట్లొచ్చి ముఖం చూపేయలేదు. ఇంత మానవత్వం ఉండదా అని కూడా మాట్లాడుకొచ్చిండు మాజీ ముఖ్యమంత్రి. అంతేకాదు వచ్చే తాప పంక పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు మీ అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చిండు. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం కనీసం వీళ్ళని చూడడానికి ఇంటికి కూడా రాలా. కనీసం ఆమె కూడా మానవత్వం కూడా లేని ఈ ప్రభుత్వం. నేను ఇలా ఈ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ చెల్లికి చెప్తా ఉన్నాను, ఈ తల్లికి చెప్తా ఉన్నాను, చిన్నకు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడాకండి, బాధపడాకండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలలోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి 1 నెలలోపే మేలు చేస్తున్నాను. గిట్ల నడిచింది సారు ముచ్చట. ఇక అంతకంటే మొదలు గాలి మోటార్ డిపోల జగన్ సారుకు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికిర్రు. సారిగిన అందరికి దండం పెట్టుకుంటూ ముందుకు సాగిండు. అయితే మావిగన్ పోస్టర్లతో పాటు సినిమా డైలాగులు రాసిన పోస్టర్లు కొన్ని హల్చల్ చేసినాయి. బలవంతుడు బలహీనుని భయపెట్టి బతకడం ఆనవాయితీ, బట్ ఫర్ ఏ చేంజ్. ఆ బలహీనుడి పక్కన సుధా బలం ఉంది, అదే జగన్ సారు అని రాసిన పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతున్నాయి. ఏదేమైనా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చుడు బాగుంది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.
తెలంగాణ అంతటా ఓట్ల సవరణ కార్యం అదే సర్ మా జోరుగైతుంది. ఫారాలు నింపకుండా అశ్రద్ధ చేస్తే ఓటు ఎక్కడ పోతుందో అన్న బుగులుతోని అందరూ గా పల్ల మస్తు బిజీగా ఉన్నారు. కొన్ని దిక్కులనైతే స్పెషల్ క్యాంపులు పెట్టి నమోదు కార్యం చేస్తుర్రు. అయితే మన కాడ ఇట్లుంటే అటు ఏపీల మంగళవారం నాటికే ఆఖరి మరాడ సర్ కార్యం ఎట్లెట్లా నడిచింది, డేట్ పొడిగిచ్చిర్రా లేదా అనేదంతా అట్లా వేర్చుకుని దంపర్రి. ఏపీల ఎస్ఐఆర్ ఫారాలు నింపని ప్రజలారా, మీకోసం మంచి ముచ్చట చెప్పింది సెంటర్ ఎన్నికల సంఘం. లెక్కకైతే ఏపీల ఈ 14 తారీఖు నాడే ఎస్ఐఆర్ కార్యం బంద్. కానీ బిఎల్ఓలు ఇచ్చిన ఫారాలు ఇంకా తిరిగి ఇచ్చేటి చాలా ఉన్నాయట. దీంతో గడువు మళ్ళీ 10 రోజులు పెంచి 24 తారీఖు వరకు లాస్ట్ అని చెప్తుర్రు. రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లుంటే ఇప్పటిదాకా 4,16,20,565 కాగితాలే పంపినా అయిందట. అంటే కడమయన్ని చనిపోయిన ఇంటికాడ తమాం అందుబాటులో లేనోళ్ళు అంటుర్రు. ఇక పంచిన కాయిదాలల్లో సుత ఇంకా 40 లక్షలకు పైనే తిరిగి ఇవ్వాల్సి ఉందట. దీంతో లక్షల ఓట్లు కొట్టేసే ఛాన్స్ ఉందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి సెంట్రల్కు ఉత్తరం రాస్తే వాళ్ళు అత్తపత్తారుసుకొని ఈ నెల 24 వరకు టైం ఇచ్చిర్రు. మరి పెంచిన ఈ 10 రోజులల్లో ఫారాలు బరాబరు నింపిస్తే సరే, లేకుంటే మాత్రం ఓట్లు పోయినట్టే. ఇక ఇదిట్లుంటే ఇటు మన దిక్కు ఇచ్చంతరమైన కథ అవుతుంది. ఆదిలాబాద్ జిల్లాల సామాన్య జనమంతా ఓట్ల సవరణ కాయిదాలు నింపుతుంటే చదువుకున్న కొందరు ఉద్యోగులు మాత్రం ఎస్ఐఆర్ మాకొద్దంటే మాకొద్దని అంటున్నారట. ఇక ఇదే ముచ్చట మీద కలెక్టర్ రాజర్షి సార్ మాట్లాడుకుంటా హౌసింగ్ బోర్డ్ కాలనీలో సో అక్కడ వారికి 2 చోట్ల ఓటు ఉన్నాయి. ఒకటి అర్బన్లో కూడా ఉంది, తర్వాత ఒకటి రూరల్లో ఉంది. సో మొన్న మీరు చూశారు సిఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం భారత ఎన్నికల సంఘం ప్రకారం సెక్షన్ 31 ఏవైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఉన్నాయి దాని ప్రకారం 2 చోట్ల ఓట్ అయితే అది మళ్ళీ ఒక నేరం ఉంటుంది. దాని సందర్భంగా జైలు శిక్ష కూడా అవుతాయి. సో ఈ రోజు మనం ఏం చేశామంటే ఆ ఏరియాలో మళ్ళీ టామ్ కానీ కూడా అనౌన్స్మెంట్ కానీ కూడా చేయించడం జరిగింది. సో ఎంప్లాయీస్ అందరికీ కోరుతున్నాము, మీరు ఏదైనా ఒక్క చోట్ల మీ మాత్రమే ఓటు ఉండాలి. మీరు ఏ చోట్ల ఓటు ఉండాలి దయచేసి అక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ నింపి మీరు బిఏలోకి ఇచ్చేసేయండి. అది రెండు దిక్కుల్లో ఓటక్కు ఉన్నోళ్ళు ఆయన ఫామ్ నింపితే లేనిపోని చిక్కులు ఏమొస్తాయో అని చెప్పి బుగులు పడి నింపుతలేరట. గసంటిది ఏముండదు, మీకు ఓటక్కు ఎక్కడ కావాలనో అది ఉంచుకోండి, కడుమది కొట్టేసుకోండి. అంతేగాని రెండు దిక్కుల్లో ఓటు ఉంచుకుంటాం ఫారాలు నింపమంటే అది తప్పవుతుంది అన్నట్టు మాట్లాడుకొచ్చిండు కలెక్టర్ సారు. ఏదేమైనా మన కాడ ఈ నెల 24 తారీఖు వరకే ఎస్ఐఆర్ కాబట్టి ఏమాత్రం లాపర్వా చేయకుండా ఫారాలు నింపించేటట్టు చూసుకోర్రి. లేకుంటే అయ్యో అన్నా కుయ్యో అన్నా ఓటు మాత్రం ఉండదు. అటెనక మీ ఇష్టం మరి. అమ్మయ్య ఇన్నొద్దులకు బంగారం అసొంటి ముచ్చట పట్టుకొచ్చిన. అగ్గో ఏందది అని అనుకుంటుర్రా? ఇంకేంది బంగారం ముచ్చటే. ఎప్పుడు చూడు ఇంత పెరిగింది అంత పెరిగిందని చెప్పడే తప్ప ఎన్నడూ తగ్గిందని చెప్పలేదు కదా. అసొంటిది బంగారం ధర మొత్తానికి నేల సూపులు చూస్తుందట. మరి ఎంత తగ్గిందో మీరే చూడుర్రి. గత వారం దినాలు పెరుగుకుంటూ పోయిన సొమ్ముల ధరలు గీ వారంలా అప్పుడే కింద ముఖం వేసినాయి. ఇటు బంగారము అటు వెండి రెండు జనాలను తెగ ఊరిస్తున్నాయి. ఇక తగ్గింపు జయంగా సొమ్ముల ధరలు ఒక్కసారి చూస్తే సొక్కమైన బంగారం తులానికి 1,42,000 చిల్లర వలుకుతుంటే సొమ్ములు చేపించుకునే 22 క్యారెట్ల బంగారం ఏమో తులానికి 1,30,000 చిల్లర ఉంది. అటు వెండి కిలో మీద 5,000 తగ్గి 2,35,000కు దిగొచ్చింది. అంటే వెండి కూడా బంగారం తొవ్వల్నే తగ్గుకుంటా వస్తున్నట్లే. మొత్తానికి 2-3 నెలల సంధి అంతు పంతు లేకుండా పెరిగిపోయిన సొమ్ములు దాదాపుగా జనాలకు అందుబాటులోకి వచ్చినట్లే. మరిగా ఇప్పటికన్నా పావులో బేడో కొనేది ఉంటే దబ్బిన పైసలు సర్దుకోర్రి. వారం శురువతల్నే గింత తగ్గిందంటే ముంగట ఈగింత తగ్గినా తగ్గొచ్చు. అందులోనూ ఆషాఢ మాసం రానే వస్తుంది. ఇక శుభకార్యాలు పెళ్లిళ్ళు పేరంటాలు పెద్దగా ఉండే కాబట్టి సొమ్ముల ధరలు ఇగింత దిగినా దిగొచ్చనంటుర్రు బంగారం ముచ్చట్లు బగ్గ తెలిసిన మేధావులు. ఏదేమైనా దొరికినప్పుడు బర్కుడే మంచిదన్నట్లు తగ్గినప్పుడు కొనుడే మేలని అనుకుంటుర్రు చాలా మంది. మరి ఈ ధరలు ఇట్లనే ఉంటాయో లేకుంటే పెరుగుతాయో మనకైతే తెలియదు కానీ మోక చూస్తుంటేనైతే తగ్గేటట్లే కొడుతుంది. కాబట్టి మీరు కూడా బంగారంతో పనుంటే దబ్బిలో ఓడిపించుకోర్రి. ఎండలు కొట్టాలి, చలికాలంలో చలి పెట్టాలి, వానాకాలంలో వానలు కొట్టాలి. ఇది పద్ధతి. కానీ ఇప్పుడు కథ మొత్తం ఉల్టా పుల్టా అవుతుంది. ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు కొడుతున్నాయి. నెరిగి ఏడైతే అసలు ఏ కాలంలో ఉన్నామో కూడా చెప్పలేకుండా అవుతుంది. ఇక చూడుర్రి వానలు లేక జనం ఎట్లా అవస్థ పడుతున్నారో. వానాకాలంలో వానలు పడి నదులు వాగులు వంకలు పొంగి పొర్లుతాయి అని అనుకుంటే దినం ఎండలు దంచి కొడుతున్నాయి. వానదేవుడేమో మంచిగా తాతీలలో ఉండబట్టే, ఎండదేవుడేమో మంచిగా డ్యూటీ చేయబట్టే.
ఇక ఇంకేమున్నది, దెబ్బకు తిరుపతిలా, సూర్యాపేటల, నల్గొండల, పట్నంలా ఇట్లా ఏ జిల్లాల చూడు 35 డిగ్రీలకు మించి ఎండగొడుతున్నది. రోడ్లైతే సలసలా కాలుతున్నాయి. ఇక గిట్ల ఎండదేవుడు చేయబట్టి, ఎల్లినో చేయబట్టి పబ్లిక్ చిన్న బాధలు కాదు, ఒక్కొక్క పల్లెలా ఒక్కొక్క గోస. చెప్తే రామాయణం, ఇంటే మహాభారతం అన్నట్టే ఉన్నది కథ. ఇక ఇప్పటికే వానదేవుడి రాక కోసం అనంతపురంలో గాడిదలకు లగ్గం చేసిన, ఊరూరా కపతల్లి ఆట ఆడినా వానదేవుడైతే అస్సలు కరుణిస్తలేడు. ఆయన బాధొచ్చినా కష్టం వచ్చినా దేవుడే దిక్కు కాబట్టి మంగళవారం పూట కూడా వానదేవుని కోసం జోగులాంబ గద్వాల జిల్లా పల్లెపాడు పబ్లిక్ కు పవిత్ర గంగా జలంతోని ఆ శివయ్యకు అభిషేకం చేసిర్రు. మరి గింతగానం పూజలు చేస్తున్న పబ్లిక్ బాధ ఒక్కటంటే ఒక్కటే. మాకు వర్షాలు లేవు, విత్తనాలు వేసినాం కానీ వస్తలేవు వర్షాలు లేక. అందుకని ప్రతి సంవత్సరం వర్షాలు లేనప్పుడల్లా మేము కృష్ణానదికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చి గ్రామ దేవర్లకు, ఆంజనేయ స్వామికి, కాశీ విశ్వేశ్వర స్వామికి అన్ని దేవాలకు అభిషేకం చేస్తాం. ఇలా చేస్తే పంటలు బాగుంటాయని మా ఆశ. వర్షాలు బాగుండితే పంటలు కూడా బాగుంటాయి. ఇన్నరు కదా, రైతన్నల గోస చిన్నది కాదు. చేన్లలో ఇత్తనాలు వేసినాం, అసలు టైంకు వానలు పడతలేవు, అందుకే గీ లెక్కన పూజలు చేస్తున్నాం అని అనబట్టే. ఇక పూజల ముచ్చట గిట్లుంటే దినదినం వరి నారు ఎండిపోతున్నది అని శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది రైతన్నలు గిట్ల బిందెలతోని నీళ్లు పోసిర్రు. చూసిర్రు కదా, ఎల్లినో దిక్కెళ్ళి దినదినం ఎంత మోసం అవుతున్నదో. ఉట్టి రైతన్నలకే కాదు, దినం కైకీలకు పోయే కూలీలకు కూడా కరువు వచ్చినంత పని అయ్యింది. ఇక ఇప్పటికైతే వానదేవుడు జర్ర కరుణిస్తే బాగుండు, లేకపోతే ఖరీఫ్ పంటలు చేసిన రైతులకు కరువే దిక్కైతది. చదువుల గుడి సర్కార్ బడి అంటే చాలా మందికి చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కొక్కటి యాదకొస్తాయి. బళ్ళె ఆడిన ఆటలు, పాడిన పాటలు ఇంకా చాలా యాదకొస్తాయి. ఇక తరగతి గదిలో అయితే కూసుందామంటే అసలు జాగనే ఉండకపోయేది. గంతమంది పిల్లలతోని ఎప్పుడూ గలగలా ఉండేది. కానీ ఇప్పుడు సర్కార్ బడికి పిల్లలే కరువైతుర్రు. ఇప్పటికే సర్కార్ బడులు సగం ఖాళీ అవుతున్నాయాల గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కోనాపురం చిన్నబడిలా ఈరెల్లి విక్కీపాల్ అనే గీ తమ్ముడు ఒక్కడే బడి మొత్తల్లా. మరి తతిమోళ్ళు అంతా ఎక్కడికి పోయిర్రు అని అంటే గలయ్య వాళ్ళకు పని దొరుకుతలేదని వలసలిపోయిర్రట. ఆళ్ళెంబడి ఈ బళ్ళ చదివే పిల్లలను కూడా తోలుకొని పోయిర్రు. అందుకే తమ్ముడు ఒక్కడే మిగిలిండు. ఇచ్చంత్రం ఏందంటే గీ బడిలా సార్ కూడా ఒక్కడే, వంట చేసేటోళ్ళు బడి చూసుకునేటోళ్ళు కూడా ఒక్కళ్ళే. అందుకే ఈ తమ్ముడు నేను అప్పుడప్పుడు బడికి రాను అని జిజ్జు చేసిన పంతులు జగన్మోహన్ రావు సారే పదిలంగా ఇంటికి పోయి నానా పండు అనుకుంటా బతిలాడుకుంటా ఎంట పెట్టుకుని బడికి తోలుకొచ్చి చదువు చెప్తున్నాడట. తమ్ముడు ఒకవేళ బడి బంద్ పెడితే అందరి నౌకరీలకు ఎసరు వచ్చినట్టే కదా. అందుకే ఉన్న ఒక్కని మీద సర్కార్కి వెళ్ళి నెలకు దగ్గర దగ్గర ₹1,00,000 ఖర్చు పెట్టి పదిలంగా కాపాడుకుంటున్నారు. ఇదంతా ఈ ఊర్లో అయ్యవ్వలకు పని లేనందుకే. గాళ్లకు సర్కారు ఏదైనా పని చూపిస్తే మళ్ళా సర్కార్ బడి కలకలలాడుతుంది. ఇక గీ ముచ్చటి ఇట్లుంటే ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో సర్కార్ బళ్లను కాపాడనీకే జిల్లా కలెక్టర్ రాజర్షి షా సార్ మస్తు కష్టపడుతున్నాడు. పిల్లలకు ఏ తిప్పలున్నా కంప్లైంట్ బాక్స్ లో లెటర్ రాసి వేస్తే బడి పెద్ద సారు ఆ తిప్పలు తీరుస్తాడు. పెద్ద తిప్పలైతే నేనే తీరుస్తా అని హామీ ఇస్తున్నాడు. మరి సార్ లెక్క అందరూ ఆలోచన చేస్తే ఏ బడ్ల పిల్లలకు తిప్పలుండవు. అందుకే కలెక్టర్ రాజర్షి షా సార్ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతేడు చిన్న పెద్ద అందరూ కలిసి అమర్నాథ్ యాత్రకు పోతారు. నెల దినాలు అమర్నాథ్ మొత్తం భక్తులతోని కిటకిటమంటది. మరి ఈసారి ఏమైందో ఏమో గాని 5 దినాలలోనే శివలింగం సగానికి సగం కరిగింది. చాలా మంది భక్తులు మస్తు నారాజ్ అయ్యిర్రు. అయితే గిసంటి యాళ్ళ అచ్చం అమర్నాథ్ లెక్కనే శివుడు కొలువు తీరిండు. మరి ఏంటో సుద్దం పర్రి. అగో అమర్నాథ్ శివలింగం అని చెప్పి సీదా ఫ్రిడ్జ్ని చూపిస్తురు. ఎక్కడుంది అని పరిశాన్ అయ్యారు. ఇక చూడురే, ఇదేగా శివలింగం డీప్ ఫ్రిడ్జ్ లో వెలిచింది. అసలు ముచ్చట ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఆగ్రా పట్టణంలో ఎందుకు ముచ్చట. అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్ ఉన్నట్లే ఈ అన్నోళ్ళ ఇంట్లో సుతా ఫ్రిడ్జ్ ఉంది. అయితే ఫ్రిడ్జ్ ఖరాబ్ అయ్యో లేకపోతే కూలింగ్ ఎక్కువయ్యో డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ గడ్డలు తయారైతుంటాయి కదా, అగో అట్లనే వీళ్ళింట్లో సుతా ఫ్రిడ్జ్ ఐస్ గడ్డలు కట్టింది. కాకపోతే గడ్డ కట్టినగా ఐస్ గడ్డ శివలింగం తీర్లా కనబడ్డది. ఇయేముంది, ఇదంతా శివయ్య మహిమనే. సాక్షాత్ దేవుడే మన ఇంట్లో ఎలిసిండని చెప్పి ఇంట్లోది ఒక మురిపేం కాదు. సీన్ కట్ చేస్తే ఫ్రిడ్జ్ కాస్త శివాలయం అయింది. అందులోనే పూజలు పునస్కారాలు భజన పాటలు పండ్లు ఫలాలు. అబ్బో జర్ర చేపట్ల ముచ్చట బజార్ అంతా వాకింది. ఇక ముచ్చటరికైన ఊకుంటారా, ఫ్రిడ్జ్ లో శివలింగం వెలిచిందట పాండి చూసేద్దాం అని చెప్పి ఒకరు బట్టకు ఒకరు తెంపు లేకుండా లైన్లు కడుతుర్రు. దీంతోని అన్నోళ్ళ ఇల్లు కాస్త చిన్నపాటి టూరిస్ట్ జాగా అయింది. ఇక ఈ ముచ్చట అటు ఇటు పోయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటాలకు నెటిజన్లు కూడా తీరు కామెంట్లు రాస్తుర్రు.
తమిళనాడు సీఎం కుర్చీలో కూర్చున్నప్పటి సంధి ఇప్పటి దాకా దినా ఒక పని ముంగటేసుకొని వార్తలలోకి వస్తుండు సీఎం విజయ్ సారు. ఎలక్షన్కు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నాడు. అయితే పెద్ద సార్లంతా జనం ఎక్కువ తావులకే వస్తుంటారు, కానీ విజయ్ సార్ మాత్రం ఇట్లా ఒక్క చిన్నపాటి దుఃఖంలోకి పోయిండు. మీరే చూడురా సార్. రాష్ట్రాలు వేరైనా లీడర్ల బాట ఒకటే అన్నట్టు నిన్న మొన్న సీఎం రేవంత్ రెడ్డి సారు, సీఎం చంద్రబాబు సారు సొంత జిల్లాల సొంత నియోజకవర్గం బాట పట్టినట్టు తమిళనాడు తాజా సీఎం విజయ్ సార్ సొంత నియోజకవర్గం పెరంబూర్ బాట పట్టిండు. సోమవారం రేషన్ దుకాణం కాడికి పోయి డిజిటల్ రేషన్ కార్డులు గిట్ల వంచి మంచిగా రేషన్ డీలర్ సాబ్ లెక్క బియ్యం, ఉప్పు, పప్పు ఇచ్చిండు. చూసిరు కదా, అక్క ఫుల్ ఖుషి కాబట్టే అభిమానులు కూడా విజయ్ సార్ తొలుత సీఎం అయినాక నియోజకవర్గకు వచ్చినందుకు ఫుల్ ఖుషి అయ్యారు. అభిమానుల ఆనందానికి అడ్డే లేదు. సీఎం సార్ కూడా అభిమానులకు నమస్తే చెప్పి అటెంక పక్కపొంటి ఉన్న వ్యాసర్పాడి బస్ డిపో కాడికి పోయి సవలతులు ఎట్లెట్లా ఉన్నాయని చూసిండు. చూసుడే కాదు, గిప్పటి సంధి మొత్తం ఏసీ బస్సులే కొనాలే, పాత బస్సులు మూలకు పడేయాలి అని చెప్పిండు. గిట్ల సోమవారం నాడు గిన్ని పనులల్లో పాల్పంచుకుంటే మంగళవారం నాడు సర్కార్ దవాఖానా ప్రాజెక్టులను ప్రారంభం చేసి కొత్త డాక్టర్లకు కొలువుల పాత్రలు ఇచ్చిండు. కొత్తగా కొలువుల పాత్రలు తీసుకున్నోళ్ళు ఫుల్ ఖుషి కాబట్టే. అయితే ఓ అక్క స్టేజ్ మీదకి రాలేని పరిస్థితి ఉంటే సారే దివ్యాంగురాలు అని తెలుసుకొని సీఎం సారే కిందికి దిగి గిట్ల కొలువు పత్రం అందజేసిండు. సార్ కిందికి వచ్చుడుతోనే అక్క ఫుల్ ఖుషి అయ్యింది. గిట్లా అందరినీ కలుపుకుంటా సర్కార్ని ముంగటికి నడుపుకుంటా ముందుకు పోతున్నాడు సీఎం విజయ్ సారు. మొత్తానికి 2 దినాలు సొంత నియోజకవర్గంలో 3 పువ్వులు 6 కాయలన్నట్టే నడిచింది సారు ప్రయాణం.